ఒక రేఖకు ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి, త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి, చతుర్భుజానికి ఎన్ని శీర్షాలు ఉంటాయి, కిరణానికి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు ప్రాథమిక జ్యామితీయ భావనాలు అనే చాప్టర్ని క్లియర్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4th యూనిట్ అండి. సో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా? మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా దీన్ని అంటే మీకు అర్థమయ్యే విధంగా తక్కువ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ మాత్రమే. చూడండి, ఫస్ట్ బిందువు. సో ఈ బిందువును ఇంగ్లీష్లో పాయింట్ అంటాం. ఈ బిందువు ఇంగ్లీష్లో ఏమంటామండి? పాయింట్. సో ఇక్కడ పాయింట్ అనేది ఒక పర్టికులర్ ఒక ప్లేస్ను ఇండికేట్ చేయడానికి ఈ పాయింట్ అనేది మనము యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఏబిసి అనే 3 బిందువులు, వాటి బిందువు ఏ, బిందువు బి మరియు బిందువు సి అని చదువుతాం. సో ఇక్కడ పాయింట్ అనేది ఈ బిందువు అనేది ఎందుకు ఉపయోగిస్తామో క్లియర్గా మీకు అయితే అర్థం అవడం జరిగింది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిందువు మీద ఒక క్వశ్చన్, బిందువుకు ఎన్ని కొలతలు ఉంటాయి? బిందువుకు ఎన్ని కొలతలు ఉంటాయి అంటే ఆన్సర్ ఏంటిదంటే ఏ కొలత ఉండదు. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏ కొలత ఉండదు. సో నెక్స్ట్ రేఖాఖండం. సో ఈ రేఖాఖండాన్ని ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్. ఓకేనా? ఈ పాయింట్స్ ఇంగ్లీష్లో వొకాబులరీ కూడా డెవలప్ చేసుకోవాలి. సో మరి లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిది? సో రెండు పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనము రేఖాఖండము అంటాం. అంటే రెండు చివరి బిందువులు కలిగిన రేఖలోని భాగాన్ని రేఖాఖండము అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పాయింట్ ఉంటే ఇక్కడ బి పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ ఈ దూరాన్ని, ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటామండి? రేఖాఖండము. ఇంగ్లీష్లో దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాము. సో దీన్ని కూడా మనము ఇండికేట్ ఏ విధంగా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ఉన్నది, ఏబీ పైన ఏంటంటే ఒక బార్ లాగా, సో దీన్ని ఏబీ లైన్ సెగ్మెంట్ రేఖాఖండము అంటాం. సో దీని గురించి డెప్త్ ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సరళ రేఖ, దీన్ని స్ట్రైట్ లైన్ అంటామండి. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రైట్ లైన్ అంటాం. సో ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ అంటే రెండు బిందువులు కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, రెండు బిందువులు కలిగి ఉంటాయి, కానీ అవి అనంత పొడవు, అంటే అనంతంగా వాటిని మనం ఏం చేయొచ్చు? అనంతంగా దాన్ని పొడిగించవచ్చు. దీనికి పరిధి అనేది ఏముండదు. ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్ ఇటు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, బి అనే పాయింట్ ఇటు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ రెండు బిందువులు ఉంటాయి. బిందువుల గుండా గీసిన అనంత రేఖను మనం ఇక్కడ సరళ రేఖ అంటాం. సో దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే, ఏబి స్ట్రైట్ లైన్ అంటే ఈ విధమైన సింబల్తో మనము చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ సరళ రేఖను మనము ఎల్ అనే ఆంగ్ల అక్షరాలతో సూచిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎల్ అనే ఆంగ్ల అక్షరాలతో చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా కిరణము అండి. కిరణము అంటే రే. కిరణము అంటే ఇంగ్లీష్లో రే అంటాము. సో ఇక్కడ చూడండి, ఒక చివరి బిందువు ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక చివరి బిందువు ఉండి ఒకవైపు అనంతంగా విస్తరించే రేఖ భాగాన్ని కిరణము అంటాం. సో ఈ బిందువు నుండి ఇటు ఎంత దూరమైనా వెళ్ళే ఈ భాగాన్ని మనం ఏమంటామండి? రే అంటాము. సో ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, కిరణానికి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? అంటే ఆన్సర్ ఏంటిదండి? 1. సో దీన్ని ఏ విధంగా సూచించడం జరుగుతుందంటే, ఏబి రే ఈ విధమైన సింబల్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కర్వ్ అండి. కర్వ్ అంటే తెలుగులో వక్రము అంటాము కదా. సో దీన్ని మనము కర్వ్ అంటాము. కర్వ్. సో ఇక్కడ చూడండి, అన్ని మనకు మొత్తం 7 డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ పాయింట్ లేదు, ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 మరియు 2 పటాలను పరిశీలించండి, ఈ పటాన్ని. సో రెండిట్లో భేదాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ రెండవ పటానికి సమృత వక్రం, అంటే ఇక్కడ క్లోజ్డ్ కర్వ్ అంటాం. ఈ రెండో దాన్ని మనం ఏమంటామండి? అంటే క్లోజ్డ్ కర్వ్ అంటాం. క్లోజ్డ్ కర్వ్ ఎందుకు అంటే, ఇక్కడ అంతా ఒక రేఖను మొత్తానికి క్లోజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మొదటి పటాన్ని ఏమంటామండి మనం? ఇక్కడ వివృత వక్రము అంటే ఓపెన్ కర్వ్ అని అంటాం. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా 3, అదేవిధంగా 7 అనేవి ఒకదాని ఒకటి ఖండించుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వక్రాలు వాటిని అవే ఖండించుకుంటూ దాటి వెళ్ళాయి. కానీ 1, 2, అదేవిధంగా 4, 6 ఈ వక్రాలు వాటిని అవే ఖండించుకొని దాటి వెళ్ళడం లేదు. కాబట్టి ఇక్కడ వీటిని ఏమంటామండి? వక్రాలని సరళ వక్రాలు అంటాం. ఒకదాని ఒకటి ఖండించుకోకుండా వెళ్ళిన వక్రాలను మనం ఏమంటాము? సరళ వక్రము అంటాం. దేన్ని అంటామండి? ఇక్కడ ఇదొకటి, సెకండ్ 1, నెక్స్ట్ అదేవిధంగా 4th 1, నెక్స్ట్ అదేవిధంగా 6th 1, ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించి వెళ్ళలేదు, కాబట్టి వీటిని మనం సరళ వక్రాలు అంటాం. పాయింట్ గుర్తుపెట్టాం. నెక్స్ట్ బహుభుజులు అంటే, ఒక నిమిషం అండి, ఇక్కడ చూడండి, బహుభుజులు. రైట్, ఒక డెఫినేషన్ చూద్దామండి బహుభుజులకి. ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 డయాగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1, 2, 3, 4, 5 పటాలు ఇచ్చినప్పుడు మొదటి 4 పటాలను పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడ్డాయి. ఆ పటాలను బహుభుజులు అంటాం. పాలిగన్స్ అంటాం కదా, ఇంగ్లీష్లో పాలిగన్ అంటాం. సో ఇక్కడ చూడండి, కొన్ని లిమిటెడ్ పరిధి ఉంటుంది. ఇక్కడ ఇదొక రేఖ, నెక్స్ట్ రేఖాఖండం ఇదొకటి అంటే పరిధి ఉంటుంది. దీనికి పరిధి ఉన్నది, దీనికి పరిధి ఉన్నది, దీనికి కూడా పరిధి ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా 4వ దానికి కూడా పరిధి ఉన్నది. కానీ 5వ దాని విషయంకి వచ్చేసరికి కర్వ్డ్ లైన్స్ అవి. కర్వ్డ్ లైన్స్. కాబట్టి ఈ మొదటి 4 ఏమైతాయండి? ఇక్కడ బహుభుజులు అయితే. బహుభుజులు అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదేవిధంగా ఒక సమృత పటము తలాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. సమృత పటం అంటే క్లోజ్డ్ అండి, అన్ని సైడ్ల క్లోజ్గా ఉండేది. పటం లోపల భాగాన్ని అంతర్భాగం అంటాము. దీన్ని మనము అంతర్భాగం అంటాము. పటము సరిహద్దు ఉంటుంది కదండి, దీన్ని సరిహద్దు అంటాం. పటం యొక్క సరిహద్దు. అదేవిధంగా దీన్ని బాహ్య భాగం అంటాం. ఈ విధంగా ఒక సమృత పటాన్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒక పటం యొక్క సరిహద్దుతో కూడిన లోపలి భాగాన్ని ప్రాంతము అంటాము. సరిహద్దుతో కూడిన లోపలి భాగాన్ని ఏమంటామండి?
ప్రాంతము అంటాం. ఇక్కడ చూడండి సరళ వక్రాలను టిక్ చేయండి. సరళ వక్రాలు అంటే ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. సరళ వక్రాలు ఆల్రెడీ ఇక్కడ చూడండి మనం డిస్కస్ చేయడం జరిగింది. వక్రాల దగ్గర సరళ వక్రాలని ద్విగుణము వాటిని ఖండించుకొని వాటిని దాటి వెళ్ళడం లేదు. దాటి వెళ్ళని వాటిని మనము సరళ వక్రాలు అంటాం. ఇప్పుడు ఇది ఉన్నది, దేన్ని కూడా ఇది దాటి వెళ్ళలేదు. ఒకవేళ ఇది సరళ వక్రం అవుతుంది, దాటి వెళ్ళినచో అది ఏమవుతుందండి? సరళ వక్రం కాదు. ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా అవుతుంది. ఇక్కడ ఏది కూడా కాకపోవడానికి ఛాన్సెస్ లేవు. ఓకేనా? ఈ మూడు అండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సమృత మరియు వివృత పటాలను గుర్తించండి. సమృత అంటేనేమో క్లోజ్డ్ అండి, వివృత అంటే ఓపెన్. ఇది వివృత, ఇది సమృత, ఇది సమృత, ఇది సమృత, ఇది వివృత. ఇట్లా ఓపెన్ ఉన్నవేమో వివృత పటాలు, అదేవిధంగా క్లోజ్ ఉన్నాయేమో సమృత పటాలు. ఓకేనా? నెక్స్ట్ కోణం అండి. కోణాన్ని ఇంగ్లీష్లో యాంగిల్ అంటాం. కోణాన్ని ఏమంటాం? యాంగిల్ అంటాం. సో యాంగిల్ కూడా రెండు, ఇక్కడ చూడండి ఈ పటం చూడండి, ఓఏ ఓబి, ఓఏ అండ్ ఓబి రెండు కిరణాలు ఉన్నాయి కదా. ఈ కిరణాలు ఖండించుకున్న ప్రాంతంలో ఏర్పడే వాటి దీన్ని ఏమంటాం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓఏ అంటే ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఓబి కిరణం అంటే ఇది. సో కోణం యొక్క భుజాలు అన్ని ఓను శీర్షం అని అంటాం. ఇక్కడ ఓన్ ఏమంటామండి? శీర్షం అంటాం. ఈ ఓ వద్ద ఏర్పడింది, ఈ ఓ వద్ద కోణం ఏర్పడింది, ఇక్కడ ఏర్పడే దాన్ని ఏమంటామండి? కోణము అంటాం. సో దాన్ని బట్టి కోణము యాంగిల్ ఏఓబి అంటాం. ఓకేనా? లేదంటే బీఓఏ అని అంటాం. సో యాంగిల్ ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చు అంటే ఈ సింబల్లో అయితే ఇండికేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఈ విధంగా కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి కోణం యాంగిల్ ఏఓబి. చూడండి యాంగిల్ ఏఓబి అంటే ఇక్కడ కోణం ఏర్పడింది. శీర్షం ఏంటంటే ఇక్కడ శీర్షము ఓ. భుజాలు ఏమున్నాయి? ఓ. ఇక్కడ చూడండి ఓఏ అనేది ఒక భుజం అవుతుంది, సారీ అదే భుజం అవుతుంది. అదేవిధంగా ఓబి అనేది కూడా ఒక భుజము అవుతుంది. ఈ విధంగా మీరు భుజాలు శీర్షాలు అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా అభ్యాసంలోని పాయింట్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ త్రిభుజము, ట్రయాంగిల్ అంటాం. ట్రై అంటే అర్థం చేసుకోవాలి, మూడు యాంగిల్చే, మూడు భుజాలతో ఏర్పడే ఒక సమృత పటాన్ని త్రిభుజము అంటాం. ఓకేనా? మూడు రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృత పటాన్ని త్రిభుజము అని అంటారు. మరియు ఆ రేఖాఖండాలను భుజాలు అంటాం. సో వాటిని రేఖాఖండాలను ఏమంటామంటే భుజాలు అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ అదేవిధంగా చతుర్భుజాలు అంటాం. చతుర్భుజాలు అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్, ఒక నిమిషం, ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంటుంది, మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో చతుర్భుజాన్ని ఇంగ్లీష్ ఏమంటే క్వాడ్రిలేటరల్ అంటాము. సో అది కూడా 4 భుజాలండి. 4 భుజాలతో క్లోజ్డ్ అంటే మూసి ఉన్న సమృత పటాన్ని మనం ఇక్కడ చతుర్భుజాలు అంటాం. చతుర్భుజాలు కావాలంటే ఎన్ని రేఖాఖండాలు ఉండాలండి? 4. అదేవిధంగా త్రిభుజం అంటే 3. ఇక్కడ చూడండి 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృత బహుభుజని చతుర్భుజము అని అంటాము. ఓకేనా? ఇది చతుర్భుజము అవుతుంది, ఇది త్రిభుజము, అది చతుర్భుజం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏబిసిడి అనేవి ఏబిసిడి అనేది ఒక చతుర్భుజము. అప్పుడు చతుర్భుజం అయినప్పుడు ఏబి అనేది ఒక భుజం అయితే బీసీ ఒక భుజము, సిడి ఒక భుజము, ఏడి అనేది ఒక 4 భుజాలు ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్స్ వచ్చేసరికి ఏ యాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్, డి యాంగిల్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో దాంతోపాటు ఇంకా ఇక్కడ ఏముంటాయండి? శీర్షాలు అంటాం. సో ఏసీ దీని ఒక శీర్షము అంటాం, దీని ఒక శీర్షము. ఏసీ మరియు బీడీలను కలిపే రేఖను ఏమంటాం? రేఖాఖండాలను ఇక్కడ ఏమంటామంటే 2 కర్ణాలు అంటాం. ఇవన్నీ శీర్షాలు కదా. సో ఈ 2 శీర్షాలను కలుపుకుంటూ అంటే ఎదురెదురుగా ఇట్లా ఏకు సి, బీకు డి, ఈ 2 ఎదుటి శీర్షాలను ఏసీ మరియు బీడీలను కలిపే రేఖాఖండాలను ఇక్కడ ఏమంటామండి? కర్ణాలు. ఏసీ కర్ణము అండ్ అదేవిధంగా బీడీ 2 కర్ణాలు అంటాము. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ వృత్తం. వృత్తం అంటే సర్కిల్ అండి. ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని సర్కిల్ అంటాం. ఓకేనా? వృత్త పరిధి కేంద్రం ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ మధ్యలో ఏముంటుందండి? ఇక్కడ మనకు కేంద్రం ఉంటుంది, సెంటర్ అంటాం, దాన్ని సెంటర్ అంటాం. అయితే వృత్తానికి డెఫినేషన్ ఏంటంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయాన్ని వృత్తం అంటాం. ఒక బిందువు నుండి ఇది ఒక బిందువు అంటే ఇక్కడ నుండి సమాన దూరంలో ఉండే సమృత పటాన్ని మనము ఏమంటామంటే వృత్తము అంటాం. ఓకేనా? ఇక్కడ ఓ అనేది సెంటర్ పాయింట్. సో ఈ వృత్తంలో ఏమేమి ఉంటాయంటే సెంటర్ ఉంటుందండి, కేంద్రం, దీన్ని కేంద్రం అంటాము. నెక్స్ట్ అదేవిధంగా రేడియస్, ఈ కేంద్రం నుండి ఒకవైపు దూరాన్ని రేడియస్ వ్యాసార్థం అంటాము. నెక్స్ట్ ఈ 2 వ్యాసార్థాలను కలిపితే దీన్ని ఏమంటామంటే డయామీటర్, వ్యాసము అంటాం, తెలుగులో వ్యాసము అంటాం. నెక్స్ట్ సర్కమ్ రిఫరెన్స్ అంటే పరిధి ఉంటుంది కదా, ఒక 2 బిందువులు అండి, 2 బిందువులను కలుపుకుంటూ దీన్ని జా అని అంటాము. జాని దేని అంటామంటే 2 బిందువులను కలిపే ఒక ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని మనము జా అనడం జరుగుతుంది. ఓకేనా? వ్యాసము అనేది వ్యాసం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వ్యాసం ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థం 1 ప్లస్ వ్యాసార్థం 2 అంటే కేంద్రం నుండి ఇటు ఒక వ్యాసార్థము, ఇటు ఒక వ్యాసార్థం, 2 వ్యాసార్థాలు కలిపితే ఒక వ్యాసము. ఓకేనా? సో ఇక్కడ చూడండి చాపము అంటే ఈ పరిధి, ఈ 2 బిందువుల మధ్యలో ఏర్పడే ఈ పరిధిని మనము చాపము అంటాము. వృత్తం యొక్క ఇతర భాగాలు ఇక్కడ చూడండి క్లియర్గా, ఒక చాపము చేత మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తం యొక్క సెక్టారు అంటాం. సో ఇక్కడ చూడండి కేంద్రం నుండి 2 పాయింట్లు సమాన 2 వ్యాసార్థాలను తీసుకున్నప్పుడు దీన్ని మనము సెక్టార్ అని అంటాము. సో ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ చూడండి 2 బిందువులను తీసుకొని కలిపే ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ జా అంటాము. నెక్స్ట్ ఈ వ్యాసార్థం అంటే ఒక సర్కిల్లోని వ్యాసాన్ని గీసినప్పుడు 2 అర్ధవృత్తాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది, వాటిని అర్ధవృత్త ఖండం కూడా అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు సంబంధించిన కంప్లీట్ టాపిక్ అండి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, యూక్లిడ్ గ్రీకు తత్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు జామితిని క్రమ పద్ధతిలో తార్కికముగా రూపొందించి ద ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇక్కడ ఇది హైలైట్ అండి, ద ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే యూక్లిడ్. ఓకేనా? సో ఈయన రూపొందించిన జామితిని యూక్లిడియన్ జామితి అని అంటారు. ఓకేనా? జామితి అంటేనే యూక్లిడ్ అనేది గుర్తు రావాలి. సో ఈ విధంగా నెక్స్ట్ రేఖలు మరియు కోణాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరైతే కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్